దేవుని చేత అనుగ్రహించబడిన అవయవాలు, కృపావరాలు ఆయనకు మహిమ తేవాలని ఉన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఈ దిన సాయంకాల ఆరాధనలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మనము గ్రహించుకొని ఆత్మీయంగా భద్రపరచబడి దేవునికి సాధనాలుగా యవనస్తులైన మీరందరూ కూడా బలపరచబడాలని దేవుని యొక్క సదుద్దేశమై ఉంటున్నది. తద్రీతిగా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రపంచం యూనివర్స్ అంతా కూడాను పండుగ వాతావరణంలో ఉన్నది, అనగా సంతోషముగా ఉండే వాతావరణంలో ఉన్నది. అనగా వారి యొక్క దైనందిక జీవితమును అదే రీతిగా ఆత్మీయ జీవితమును ఏకము చేసి గత కొన్ని దినాలుగా ఎంతో సంతోషంగా గడుపుతూ వస్తున్నారు. క్రైస్తవులలో ఉన్నటువంటి భాగాలు, అదే రీతిగా క్రైస్తవులకి ఉన్నటువంటి స్నేహితులు, వారును కూడా వీరికి గ్రీటింగ్స్ చెప్పే సన్నివేశాలు మనం అనేకం చూస్తూ ఉంటాం. అరీతిగా ప్రపంచమంతా కూడాను ఆ దేవాతి దేవుని మహిమపరిచే మాటలతో వారి నాలుకలు పెదవులు దేవుని ఉచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. అది దేవుని మహాకృప, దేవునికి స్తోత్రాలు. ఆ రీతిగా ఉంటున్న క్రమంలో యవనస్తులైన మీ అందరికీ మన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న కొన్ని సత్యాలను మీకు మాత్రమే కాదు, రక్షణ పొందిన విశ్వాసులందరూ, రక్షణ లేనటువంటి విశ్వాసులుగా చెప్పబడుతున్న వారు అందరూ కూడాను వాక్యంలో ఉన్న సత్యమును ఎరగాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, క్రిస్మస్ అనగానే అద్భుతమైన దేవుని యొక్క శక్తివంతమైన క్రియలు జరిపించుకుంటుంటారు. సంఘ కాపరులు, బోధకులు బెత్లెహేము అనే గ్రామాన్ని గురించి, అదే రీతిగా పశువుల తొట్టి, అదే రీతిగా పశువుల పాక, అదే రీతిగా దేవదూతలు, ఈ రీతిగా జ్ఞానులు, నక్షత్రము, ఇవన్నీ కూడాను వాటి యొక్క ప్రభావాన్ని, గొల్లలు, వీరందరి యొక్క మాటల్ని మనం చూస్తూ ఉంటాం. ఆ మాటలతో కూడిన ప్రసంగాలు కూడా మనం వింటూనే ఉంటాం. అదే రీతిగా ఆ యొక్క దేవాతి దేవుని యొక్క పశువుల పాక, పశువుల తొట్టి, పొత్తిగుడ్డలు, ఈ మాటలు లేకుండా క్రిస్మస్ ప్రసంగాలే లేవు. ఇవి లేకుండా క్రిస్మస్ గురించి ఎవరు కూడాను యోచించము, గ్రహించము, ఆ రీతిగా ప్రసంగాల్లో సత్యాన్ని చూడం. అయితే ఈ దినమునకై పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం చూడాలి. అసలు సృష్టికర్త అయిన దేవుని గురించి ఒక పర్యాయం మనం గుర్తించుకోవాలి. ఏ దేవుడైతే భూలోకంలోనికి మానవుడిగా వచ్చారో ఆ దేవుడు, మీరు ఆది కాండంలో చూచినప్పుడు, ఆయన ఆ యొక్క 1వ అధ్యాయంలో మీరు గ్రహించినప్పుడు, ఆయన ఆత్మ అయి అటు ఇటు తిరుగుచుండనే మాటని 1, 2 వచనాల్లో మనం చూస్తాం. అనగా దేవుడు ఆత్మ అయ్యున్నాడు, ఆయన ఆత్మదేవుడై ఉన్నాడు, ఆయన శరీరధారి కాదు, మహిమా స్వరూపి, మహిమ గలవాడు. ఆయన మన సృష్టినంతా కూడా సృష్టించారని, అంత గొప్ప శక్తివంతమైన దేవుడు, అంత బలవంతమైన దేవుడు, అంత పరిశుద్ధమైనటువంటి కార్యములు చేసే దేవుడు. భూమిని సృష్టించారు, నక్షత్రాదులను సృష్టించారు,
సూర్యచంద్రులను సృష్టించారు. అదే రీతిగా మరి గొప్ప కార్యం ఏం చేశారంటే వెలుగుని చీకటిని వేరు చేశారు. He just divided light and darkness. అంత మాత్రమే కాకుండా కాలములు కూడా ఆయనే సృష్టించారు. కాలములు, దినములు ఆయనే. అంత గొప్ప దేవుడు అండి నీ దేవుడు. ఆ దేవుని యొక్క క్రమాన్ని మనం చూసాం. అంత గొప్ప దేవుడు మరొక సృష్టిని కూడా సృష్టించారు. ఒక మట్టి బొమ్మలోనికి ఆయన ప్రాణాత్మలను, జీవమును వదిలినట్లుగా కూడా చూస్తున్నా, ఊదెనని కూడా చూస్తున్నా. ఒక శరీరము, రక్తంతో కూడినటువంటి శరీరము తయారైంది. ఆ శరీరము ఆయన ఊదినప్పుడు వచ్చినటువంటి శరీరం అయింటుంది. అలాంటి దేవుడు భూలోకములోనికి మానవుడిగా రావాల్సి వచ్చింది. ఆయనగా నేను మానవుడిని అవ్వాలి అనుకుంటే అవ్వలేడా? అవుతాడు. అయితే ఈ లోకములో ఉన్నటువంటి మనుష్యుడు విమర్శనాత్మకమైన గుణములు కడవాడు. ఆ దేవుడు కాబట్టి వచ్చాడంటారని అలాగ చేయలేదు ఆయన. ఆయన ఎలాగ చేశారంటే ఈ లోకాధికారి యొక్క మనస్తత్వములతో, ఈ లోకాధికారి యొక్క అధికారములో ఈ మనుష్యుడు జీవిస్తున్నాడు. ఈ లోకాధికారి యొక్క ఆలోచనతో ఈ మనుష్యుడు జీవిస్తున్నాడు. ఈ యొక్క లోకాధికారి యొక్క మనస్తత్వంతో మనుష్యుడు జీవిస్తున్నాడు. ఆ లోకాధికారికి యొక్క మనస్సు ఏంటంటే విమర్శనాత్మకమైన మనస్సు. అవునా అని ఒక డౌట్ను క్రియేట్ చేసే మనస్తత్వము. అందుకని ఆయన ఏం చేశారంటే ఆయనే ఒక మనుష్యుడిగా పుట్టాలని అంత సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక శరీరంలోనికి ప్రవేశించి ఒక శిశువుగా ఆయన ఏర్పాటు కాబడి, ఆయన పిండముగా ఏర్పాటు కాబడి లోకములోనికి శిశువుగా వచ్చినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. దేవునికి ఒక్కసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆ రీతిగా అంత గొప్ప దేవుడు ఒక పశువుల పాకలో ఉన్నాడు. ఆ యొక్క పశువుల తొట్టిలో ఉన్నాడు. పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. అంత సృష్టిని సృష్టించిన దేవుడు. కారణం ఏంటంటే మానవుని యొక్క రక్షణ, మానవుని యొక్క నిత్య జీవము పోగొట్టుకున్నాడు. దానిని మరలా తిరిగి పొందాలి అంటే ఆ యొక్క శరీరధారి అయినటువంటి దేవుడు పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, నిష్కల్మషమైనటువంటి రక్తమును, పవిత్రమైన రక్తమును ప్రోక్షించి పవిత్ర శరీరమును గాయపడి నీకును నాకును రక్షణ ఇవ్వాలి. కాబట్టి ఆయన నీతిమంతుడిగా ఈ యొక్క లోకములో జీవించినటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకు ఆయన ఒక ప్రూవ్ చేశాడు, మానవుడు జీవించవచ్చు, మానవుడు నీతిమంతుడిగా జీవించవచ్చు, లోకము వైపున చూడకండి అని చెప్పినటువంటి ఈ మానవుడు ఆ దేవుని యొక్క స్వరూపము కలవాడు, ఆ దేవుని యొక్క మహిమాన్వితమైన శరీరము కలవాడు, సృష్టిని ఏలుతున్నటువంటి దేవుడు, సింహాసనాసీనుడైనటువంటి దేవుడు, మహారాజులకు రాజు అయినటువంటి దేవుడు. ఆయన ఏం చేశారంటే ఆ పశువుల పాకలో, ఆ పశువుల తొట్టిలో పండుకున్నారని మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం క్రిస్మస్ దినాల్లో. అనగా ఏమిటండి దానిలో అంతరార్థము? ఆయనకున్నటువంటి అతిశయము, ఆయనకున్నటువంటి అధికారము, ఆయనకున్నటువంటి మహిమాన్వితమైనటువంటి సర్వములైన శక్తి మొత్తాన్ని వదులుకున్నారు. ఆ వదులుకొని ఒక మానవుడిగా భూలోకానికి పేదవాడిగా వచ్చారు.
ఆ స్థితి దేవుడు మన ఎడల కోరుకుంటున్నాడు. దేవుడు మనలను కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దానిని ఏమంటారంటే ఇంగ్లీష్ గ్రీక్ లో కెనోసిస్, రిక్తత్వము అనగా మనకున్న దానల్లా కూడా వదిలేయటం. మనకు ఏమైతే స్థితిగతులు ఉన్నాయో, మనకేదైతే అతిశయాలు ఉన్నాయో, మనకేదైతే గర్వం ఉన్నదో, మనకేదైతే అధికారం ఉన్నదో, మనకేదైతే దేవునికి ఇష్టం లేని క్రియలు ఉన్నాయో, మనకి ఏదైతే దేవునికి ఇష్టం లేని శరీర కార్యాలు ఉన్నాయో అవన్నిటిని కూడా వదిలిపెట్టాలని అర్థం. ఆయనే వదిలిపెట్టి భూలోకానికి వచ్చారు కదా, అధికారి, ఆధిపత్యం కలవాడు. ఆయనే వదిలి వచ్చారు. ఆయనే భూమి మీద ఒక మనుష్యుడిగా జీవించారు కదా. నీవు నేను కూడా అట్టి స్థితిని కలిగి ఉండాలని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ఫిలిప్పీ పత్రికలో చెప్తారు. ఏమని చెప్తారంటే, దేవునితో సమానుడైనటువంటి వాడు దానిని వదలలేక అని కాదు, దానిని సైతం వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు ఆయన భూలోకానికి వచ్చినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మన యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని ఒక రక్షింపబడిన వాడిగా, దేవుని యొక్క విశ్వాసతలో స్థిరపరచబడిన వాడిగా నువ్వు ఏ రీతిగా ఉండాలి? ఆ దేవుడే ఒక పేదవానిగా జీవించాడే, ధనికుడైనటువంటి దేవుడు, ధనవంతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి అధికారి అయినటువంటి దేవుడు, ఆయనే ఒక పేదవానిగా వచ్చాడే. మరి నువ్వెందుకు ఉండలేకపోతున్నావు? మనకున్నటువంటి స్థానం ఏంటి? మన స్థితిగతులు ఏంటి? మనం ఎందుకు పాత జీవితాన్ని ఏ రీతిగా ఉండాలని వాక్యం మీద మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వీలైనటువంటి మార్గములు ఎలాగుండాలంటే, ఆ దేవుడు కెనోసిస్, రిక్తత్వంతో కూడిన జీవితాలు ఉండాలి. మనకి అతిశయము గర్వం ఉండకూడదు. లేని దానిని హిపోక్రసీ అంటారు. లేని దానిని ఉన్నట్టుగా చూపించకండి. నీ దేవుడైతే ఉన్నదాని లేదని చెబుతున్నాడు. చూడండి, గ్రంథములో ఆయన రాసినటువంటి మాటని మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను. ఆయన రాసినటువంటి మాటను చూడండి. క్రీస్తు యేసుకు 2వ అధ్యాయం ఫిలిప్పి 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండడి. మనస్సు ఏంటంటే, ఆయన మనస్సు ఏమంటున్నాడు చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగవాడై ఉండి, దేవుని స్వరూపము, మహిమ స్వరూపము, ఆత్మ శరీరము, ఆ శరీరము గలవాడై ఉండి ఆయన అంటున్నాడు, దేవునితో సమానుడిగా ఉంచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని లేదు. కానీ అది భాగ్యం. నీకేదైతే నీకున్నాయో, ఎడ్యుకేషన్ ఉంటుంది, హైలీ ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, డాక్టరేట్లు ఉండొచ్చు, ఈ లోకంలో నిన్ను మెచ్చుకోవచ్చు, అవన్నీ పక్కన పెట్టేయమంటున్నాడు. అవన్నీ ప్రక్కన పెట్టేసాయి. దేవుడు చెప్తున్నాడు, అవి ఎంచుకోవద్దు, దాన్ని ఒక లెవెల్లో పెట్టుకోవద్దు, దాన్ని ప్రక్కన పెట్టేయమంటున్నాడు దేవుడు. ఆయన చేసిన పని చూడండి. మనుష్యుల పోలికగా పుట్టి, క్రిస్మస్ రోజున ఏం చేశాడు? ఆయన ఒక మనుష్యుడి పోలికలో వచ్చాడు. అర్థమవుతుంది కదా? ఆయన స్వరూపం ఏంటి, ఆయన మహిమ స్వరూపం ఏంటి, ఆ శరీరం ఏంటి, ఆ దేవుడు ఏంటి, ఆయన ఏంటి, మనుష్యుడిగా పుట్టడం ఏంటి? పుట్టి ఆయన చూడండి అక్కడ రాస్తాడు, దాసుని స్వరూపం, పోలికేమో ఎవరిదట? మనుష్యుడట. తర్వాత చూడండి, స్వరూపం ఎవరిదట? దాసునిదట. అసలు మనకి
దేవుడిచ్చాడు. ఆది కాండంలో మీరు చూస్తారు, పోలికలు దేవుని మనకిచ్చిన పోలికలు, ఆయన పోలికలు ఎలాగుంటాయి అంటే, ఒక్కసారి జస్ట్ సీ ది ఓవర్ హియర్. హల్లెలూయా, హల్లెలూయా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. స్వరూపము ఇప్పుడు ఏమైంది? దేవుని స్వరూపం ఏంది? దాసుడిది అయిపోయింది. అనగా నీకు ఏదన్నా ఒక స్టేటస్ ఉంటే అది దాసుడిగా అయిపోవాలా. నేను ఒకప్పుడు అధికారిని అవ్వచ్చు, నేను ఇప్పుడు ఒక పెద్ద కాపర్ని అవ్వచ్చు, నేను దాసుడిని. ఒక దాసుడిలాగా ఉండాలి. దాసుడు అయిపోయాడు. ఆయన స్వరూపం ఏమైందంటే దాసుని స్వరూపమైంది. పోలికలు ఏమైనా అంటాడు, దేవుని పోలికలు ఇచ్చాడు మనకి. ఆ పోలికల సంగతి, ఆయన పోలికలు ఏమైందంటే ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట, దాసుని స్వరూపమును ధరించుకొని. స్వరూపం ఏమైంది? దాసుడైంది. కాబట్టి పోలికలే దాసుడు. దేవుని పోలికలు అవన్నీ పోయినాయి, మానవుని పోలికలు వచ్చేసినాయి. ఇక్కడేమో దాసుని పోలికల్లోకి వచ్చేసాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రెండు మనం గ్రహించాలి. ఇప్పుడు నీకు అలాంటి స్థితి ఇవ్వటానికి ఆయన పోలికలు ఆయన ఎప్పుడైతే ఇచ్చాడో, నువ్వు పోగొట్టుకున్నావు కదా పాపం చేసి, అయినప్పటికీ ఆయన నిన్ను ప్రేమించి, యోహాను సువార్త 3లో చెప్తాడు, అద్భుతమైన మాటని ఆయన మనకు తెలియజేస్తాడు. జాన్ ద గాస్పల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను ఒక్కసారి చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆ 16వ వచనాన్ని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము ఏంటంటే లోకమును ఎంతో ప్రేమించెను. మనం అందరం అంట ఒక లోకం అంటున్నాడు దేవుడు మనల్ని. ఈ లోకములో ఉన్నటువంటి మనలందరినీ దేవుడు ప్రేమించాట. ఆ ప్రేమ వలనే ఆయన అద్వితీయ కుమారుని భూలోకానికి పంపారట. చాలా జాగ్రత్తగా వినండి. మనల్ని ప్రేమించారు. ఆయన కరుణా సంపన్నుడు, దయాద్ర హృదయుడు. అలాంటి దేవుడు మనలను ప్రేమించి ఆయనే కుమారుని రూపంలో భూలోకానికి వచ్చారు అనే మాటని ఇక్కడ రాస్తున్నాడు. కారణం ఏంటంటే మనము నశించకూడదు, మనము మరణమునకు పాత్రులు కాకూడదు. మన శరీరములు మన ఆత్మ రెండు కూడాను నాశనం అవ్వకూడదు. దేవుని సన్నిధిలో ఉండటానికి ఆయనను భూలోకానికి పంపాడు దేవుడు. కారణం ఏంటంటే నిత్య జీవమునకు మనం వారసులవ్వాలని, ఆయన మహిమలో ఉండాలని, ఆయన స్వరూప్యాన్ని పోలికలు మరలా మనం పొందాలని. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆ స్థితిని మనం పొందటానికి దేవాతి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప యోగ్యత ఏమిటంటే ఈ లోకమును ప్రేమించారు. కారణం ఏంటంటే ఆయన భూలోకములోనికి రాకమునుపు సర్వ మానవాళి సర్వ సృష్టి లోకాధికారి యొక్క అధికారములో ఉన్నది. ఎవరు ఈ లోకాధికారి? సాతానుడు. దేవుని చేత త్రోసి వేయబడినటువంటి సాతానుడు, తరిమి వేయబడినటువంటి సాతానుడు. దేవుని చెంత కెరూబులు శరూబుల మధ్య నివసిస్తున్న సాతానుడు. ఆయనట అలాంటి సాతానుడు
అతిశయపడ్డట దేవుని చెంత, దేవుని కంటే నేను గొప్పోడిని కావాలని. ఆ ఆలోచన వచ్చుడు తోడని దేవాతి దేవుడు తరిమి వేశాడు ఆయన సన్నిధిలో నుంచి. ఆయన ఇప్పుడు లోకాధికారి అయిపోయి మన మధ్యన జీవిస్తూ ఆయన అధికారంలో మనల్ని బలవంతులు చేస్తున్నాడు. అందుకు నీ దేవుడు భూలోకానికి వచ్చి ఆ లోకాధికారిని జయించడానికి ఆయన చేసిన క్రియను మనం గుర్తించుకోవాలి. చూడండి, ఆ యొక్క అద్భుతమైన మాటని ప్రకటనకారుడు తెలియచేస్తాడు. ఒక అద్భుతమైన మాట ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన ప్రకటన గ్రంథంలో దేవుడు రాస్తూ వస్తున్నారు. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథములో ఉన్న సత్యం 13వ వచనము. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మనం ఎక్కడ కాపురం ఉన్నామట? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉన్న భూమి ఆయనకు తెలుసు అంటూ రెండో మాట అంటున్నాడు. చూడండి, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసమై ఉండు. దేవుడు చెప్తున్న మాట. నువ్వు ఆ విశ్వాసిగా ఉండి ఆ సాతానుని జయించినటువంటి యేసయ్య, జయించడానికి వచ్చినటువంటి యేసయ్య, ఆయన శరీరమును రక్తమును ప్రోక్షించడానికి వచ్చినటువంటి యేసయ్య నిన్ను ఆ సాతాను అధికారం నుంచి విడుదల చేయటానికి వచ్చారు. సాతానుకున్న మరణం మీద ఉన్నటువంటి అధికారాన్ని విడుదల చేయటానికి దేవుడు వచ్చాడు. అట్టి దేవుని మనము కలిగి ఉండి దేవాతి దేవుని మహోన్నతమైన మహాకృపను చూడటానికి ఏమిటి ఈ కారణం? ఏంటంటే దేవుడు చెప్తున్నాడు. చూడండి, లూకా సువార్తలో ఒక అద్భుతమైన మాటని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఏమిటి? 13వ వచనం. అయితే ఆ దూత 2వ అధ్యాయము లూకా సువార్త ఈ రీతిగా మాట్లాడుతూ 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా ఆయన ఎందుకు వచ్చారు, ఆయన ఏ రీతిగా శరీరాన్ని దాల్చుకున్నాడని చెప్పుకున్నామే. ఏదైతే ఈ మానవుని యొక్క ఆత్మ శరీరము ఆ నరక ప్రాప్తం అవుతుందో అది దేవునికి ఇష్టము లేక తన అద్వితీయ కుమారుని మనకు పంపించారు. కారణం ఏంటంటే నిత్య జీవం ఇవ్వటానికి. ఆయన విశ్వాసం ఉంచితే రేపు మనం చూడబోతున్నామే దాని గురించి. ఏ దేవుని సన్నిధిలో, ఏ తండ్రి అయిన దేవుని సన్నిధిలో గాబ్రియేల్ అనే దూత ఆయనకు ఎదురుగా నిలబడి ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని ఈ రీతిగా గ్రంథంలో తెలియచేశాడు. తండ్రి అయిన దేవుని మనోగతాన్ని చదువుతున్నాను, వినండి. ఆయన చెప్తున్న మాట, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు అంటే ఏంటి అర్థం? ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్. మనకి ఏదైతే జరగబోతున్నదో, ఏదైతే నిత్య మహిమను రాబోతున్నదో, ఏదైతే నిత్య జీవాన్ని నువ్వు పొందబోతున్నావో, ఏదైతే నువ్వు దేవునితో జీవించబోతున్నావో, ఏదైతే ఈ సాతాను అధికారం నుంచి నిన్ను తొలగించి ఆయన అధికారంలోకి తీసుకోబోతున్నాడో అది కలుగబోయేది, రేపు కలుగబోయే ఆ రక్షణానందము నిత్య జీవం కొరకే దేవుడు ఆయన కెనోసిస్ గా మారిపోయాడు, రిక్తుడిగా మారిపోయాడు. ఆయన పోలికలు ఏం పోలికలని? దాసుని పోలికలని. ఆయన స్వరూపము దాసుని స్వరూపమైంది. దేవాతి దేవుని పోలికలన్నీ కూడా ఏమైంది? దాసత్వంలోనికి వెళ్ళిపోయినాయి నిన్ను రక్షించటానికి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారా, క్రిస్మస్ అంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. కానీ రేపు జరగబోతున్న నిత్య జీవం గురించి ఆయన వచ్చారు. రేపు నిన్ను నిత్య జీవములో నిత్య మహిమలో దేవుడు ఉంచటానికి వచ్చారు. అది ఒక మనుష్యునికి సంబంధించింది కాదు.
దేవుడు ఒక మనుష్యునికి సంబంధించినోడు కాదు, ఒక కాంటినెంట్ కి సంబంధించినోడు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించినోడు కాదు, ఒక సెగ్మెంట్ కి సంబంధించినోడు కాదు. ప్రతి మనుష్యునికి దేవుడు సంబంధించినోడు అని గుర్తించుకోండి. క్రిస్టియన్ అనే వర్డ్ని ప్రక్కన పెట్టేసేయండి. మీరు మానవుడు, విశ్వాసి అంతే. ఆత్మీయతో కూడిన మనుష్యుడని మీరు గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధుడని గుర్తుపెట్టుకోండి. అందుకు దేవుడు భూలోకానికి వచ్చారు. ఆ వచ్చిన స్థితి ఏమిటంటే సాతాను అధికారం నుంచి కలుగబోయేది, కలుగబోవు ఏంటంటే మహా సంతోషకరమైన సువర్తమానం. ఎక్కడన్నా మనం ఆ మాట రాస్తున్నామండి ఎప్పుడైనా క్రిస్మస్ గురించి? ఒక సంతోషకరమైన సువార్త అంటున్నాం. ఎప్పుడైనా రాసామా? రాయం. దేవుడి మాట అది, తండ్రి అయిన దేవుని మాటని గాబ్రియల్ దూత మనకి చెప్తున్నారు. అందుకు మహా సంతోషకరమైన సువార్త అనగా క్రిస్మస్. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? క్రైస్ట్ అనగా అభిషక్తుడు, మాస్ అనగా ఆరాధన. అభిషక్తుని ఆరాధించే రోజు అనగా who had been anointed by the God and he had been sent to earth. యేసు అనే మాటను వాడారు అక్కడ? లేదు. అభిషక్తుడు అంటే దేవుడే మానవుడైపోయారు. మానవుడై ఆయనను ఆరాధించే రోజుగా చెప్తున్నారు. ఆ రీతిగా యేసు అనగా రక్షకుడు. అటు రక్షకుని రక్షణలోనికి మనల్ని నడిపించడానికి ఆయన వచ్చిన స్థితి, కలుగబోవు ఆ యొక్క క్రియ, నిత్య జీవం అనే క్రియలోనికి మనం అందరం వెళ్ళాలి. అందుకని ఆ దేవాతి దేవుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి క్రిస్మస్ పండుగని మనందరికీ అనుగ్రహించారు. ఎంతో సంతోషిస్తుంటాం అందరం కూడా. కారణం ఏంటంటే పుట్టినందుకు సంతోషము, ఆ పుట్టిన ఆయన మనకి రేపొద్దున నిత్య జీవం పోతున్నాడు, కలుగబోతున్నటువంటి నిత్య జీవం. ఆ మాటను మీరు గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. కలుగబోవు దేవుడి మాట అది. దేవుని మాట, తండ్రి అయిన దేవుని మాట గాబ్రియల్ దూత చెప్తున్నది. ఆ చెప్పిన మాటని మీరు గుర్తుంచుకోండి. అది క్రిస్మస్ పండుగ అంటే. అదొక్కటి. ఆ యొక్క సాతాను అధికారం నుంచి ఆయన తప్పించి మనలను ఆయన యొక్క మహిమలో కూర్చోబెట్టడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. నీవు కూడా ఏం చేయాలంటే, నీవు చేయవలసింది ఏంటంటే ఆ యొక్క కెనోసిస్, రిక్తుడిగా తయారవు. రిక్తుడిగా అంటే ఏమీ లేదు, నేను రిక్తవాదం అంటారు కెనోసిస్ ని. మనల్ని మనం తృణీకరించుకునే వాదం అనమాట. నీవు తృణీకరించుకొని, ఆయన ఏమంటాడు, ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని ఆయన అంటున్నాడు, మనల్ని మనం తృణీకరించుకొని ఆయన సిలువను ఎత్తుకోమని యేసయ్య చెప్పిన మాటను గుర్తు చేసుకోండి. ఆ రీతిగా మనకి ఆత్మీయతను బలపరుచుకొని ఆయన కొరకు సిద్ధపరచబడిన వ్యక్తులుగా, యవనస్తులుగా మీరు అందరూ ఉండాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి యవనస్తులను దేవుడు కోరుకుంటున్నాడు. రిక్తులుగా. రోమీలకు రాసిన పత్రికలో ఒక సత్యాన్ని చదువుదాం. ఏమంటున్నాడు చూడండి. ఆయన ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. రోమన్స్ లో ఉన్న మన 12వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని నేను దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మన శరీరాలన్నీ కూడాను సజీవయాగముగా, నీ దేవుడు ఏం చేశాడు? ఆయన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకొని మానవుడిగా వచ్చాడు. నీవు కూడా అలాగనే ఉండాలి. నీవు కూడా అలాగనే ఉండాలి. అప్పుడే నీవు దేవునికి ఇష్టడైన వాడిగా ఉంటావు. దేవుడికి ఇష్టమైన వాడిగా ఉంటావని దేవుడు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములు ఉన్న ఇట్టి సత్యాన్ని గ్రహించి అట్టి క్రిస్మస్ సంతోషాన్ని మనం అందరం పొందాలి. అట్టి పొందే యోగ్యత ఏంటంటే దేవునితో మనం జీవించబోతున్నాం. ఆయన మహిమ శరీరాన్ని మనం పొందబోతున్నాం. ఏ మహిమ శరీరాన్ని వదిలాడో
ఆయన మహిమ శరీరాన్ని మనకి ఇవ్వటానికి వచ్చారు. అందుకు మనము సంతోషిస్తున్నాం. యువర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ లోకి మనం వెళ్ళబోతున్నాం. అందుకు క్రిస్మస్ రోజున సంతోషించి ఆయనను ఆరాధించి ఆయన గర్పరిచే వారిగా ఉంటున్నాం. ఫిలిప్పీ పత్రికలో మనం ఎప్పుడు చదువుకునే మాటే ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాటని ఈ రీతి, సమస్తమును తనకు లోపరుచుకునే శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మన శరీరాన్ని ఎట్లా అవుతాయి అంట? యేసు క్రీస్తు వారి వలె అవుతాయి. అందుకు మనం సంతోషిస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్. మహా సంతోషకరమైన రోజు అది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, భయపడకండి. ఈ కరోనా దినాల్లో భయపడుతున్నారు అందరూ. ఇది దేవుని కరుణా సంపన్నుడైన దేవుడు, దయార్ద్రహృదయైన దేవుడు. ఆయన ఇప్పుడు ఉగ్రతను చూపిస్తున్నాడు. ఆయన రాకడ సిద్ధమై ఉన్నది నీకు మహిమ శరీరాన్ని ఇవ్వటానికి. నీకు మహిమ శరీరం ఉండటానికి ఆయన రాకడ సిద్ధమైంది. ఆయన రాకడలో మనం ఉన్నాం. ఆ రాకడలో అంటున్నాడు దేవుడు ప్రకటన గ్రంథంలో. ఈ మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం. మళ్ళీ ప్రకటన చెప్తున్న మాటల్ని ఆ 22వ అధ్యాయంలో 18వ వచనం, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి నేను సాక్ష్యం వచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపినడలా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ చేయను. ఒకటి తీసివేస్తే చూడండి, మళ్ళీ కలిపితే ఆయన అంటున్నాడు చూడండి, తీసివేసిన వాళ్ళకి, ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములో ఏదైనా తీసివేసినట్లా దేవుడి గ్రంథములో జీవవృక్షములను పరిశుద్ధ పట్టణములను వారికి పాలు లేకుండా చేయను. అర్థమవుతుంది కదా? తెగుళ్ళు వస్తే ఎంతమంది చచ్చిపోతారు? అందరు చచ్చిపోతారు. మందు ఎవరైనా కనిపెట్టారా 3 సంవత్సరాల నుంచి? మరి జ్ఞానవంతులు అంటున్నారు కదా మానవులు. లేదు. కారణం ఏంటంటే ఆయన రాబోతున్నారు. కారణం ఏంటది? ఆయన రాబోతున్నారు. ఆయన వచ్చే సమయం అయిపోయింది. ఆయన నమ్మిన వారికి ఏమాత్రం కూడా లేదు. అందుకనే కొరింథీ పత్రికలో మనం సంస్కారంలో ఒక మాట రాశాడు, యోగ్యముగా తీసుకున్న వాడికి అయోగ్యముగా తీసుకున్న వాడికి అనారోగ్యం అన్నాడు. నువ్వు యోగ్యంగా తీసుకుంటే ఆరోగ్యమే, తెగులు లేదు, ఏమి లేదు. ఉగ్రత అందరి మీదకి రాదు. అటువంటి వాక్యం కోసం ఎంపర్లాడే వాళ్ళకి, కలిపింది తీసివేసిన దానికోసం ఎంపర్లాడుతుంటారే వారికి మాత్రమే, చెప్పేవారికి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి యవ్వనస్తులారా, ఈ దినమైన దేవుడు మాట్లాడిన మాటలు మీరు విన్నారు. తద్రీతిగా మీ యొక్క ఆత్మీయతను బలపరచుకోండి. దేవుని కొరకు సిద్ధపరచబడిన జనాంగంగా ఉండండి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకొందము.